సో డాక్టర్, ఈ మధ్య కాలంలో ఏంటి అని అంటే మనకి చాలానే సెంటర్స్ వస్తూనే ఉన్నాయి. లైక్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చాలానే క్లినిక్స్ కానీ సెంటర్స్ కానీ వస్తూనే ఉన్నాయి, నేను చెప్పక్కర్లేదు. సో కాకపోతే ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి 9 to 6 టైమింగ్స్ కావచ్చు, లేదా లేట్ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ ఎక్స్క్లూజివ్లీ ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో డిస్క్ బల్జ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు డాక్టర్. సో దీనికి మనం ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, అండ్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే తెలుపగలరా మన వ్యూవర్స్కి? తప్పకుండా అండి. ఇది రెగ్యులర్గా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం. ఇప్పుడు నాట్ ఓన్లీ ఎక్కువ సెడెంటరీ లైఫ్ అన్ని ఫీల్డ్స్లో కామన్ అయిపోయింది. ఈవెన్ డాక్టర్స్ కూడా ఎక్కువ ఇప్పుడు పేషెంట్స్ చూడడం, సర్జికల్ ఫీల్డ్ కాకుండా ఎక్కువ పేషెంట్స్ చూడటం వల్ల ఏమవుతుందంటే అది సెడెంటరీ అయిపోతుంది అనమాట. సో మేము కూడా కొంచెం స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉంటాం దానికి, ఈ బ్యాక్ ప్రాబ్లం రాకుండా. ఇప్పుడు నేను యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ ఇప్పుడు ఒక 2 పేషెంట్స్ చూశానంటే ఒక 2 to 3 minutes స్ట్రెచ్చింగ్ చేస్తాను. ఈవెన్ నా రూమ్ లోనే నడుస్తూ ఉంటాను, ఎందుకంటే కొంచెం మూమెంట్ ఉండాలని ఎవ్రీ 10 minutes కి. సో న్యాచురల్ గా ఏమవుద్దంటే ఇప్పుడు మన స్పైన్ అనేది ఎస్ షేప్ లో ఉంటుంది, నార్మల్ న్యాచురల్ షేప్ ఎస్ షేప్ లో ఉంటుంది. సో ఆ ఎస్ షేప్ అనేది ఏంటంటే మనకి ఒక ఏజ్ వరకు ఫ్లెక్సిబిలిటీ వల్ల మెయింటైన్ అవుతుంది. బట్ ఎక్కువ సేపు సెడెంటరీగా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ కానీ నడుములో కానీ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల ఈ ఎస్ షేప్ అనేది మనకు లూజ్ అయిపోయి కొంచెం స్ట్రైట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ స్ట్రైట్ అయిపోవడం వల్ల ఏమంటే అబ్నార్మల్ ఫోర్సెస్ పడతా ఉంటాయి. అంటే నార్మల్గా నడుములో వెముకలు ఉంటాయి, వర్టిబ్రా అంటారు, వాటి మధ్యలో డిస్క్ ఉంటుంది. సో ఈ డిస్క్ అనేది ఏంటంటే మనకు నార్మల్గా ఏజ్ వైజ్ ఏంటంటే దాని ఫ్లెక్సిబిలిటీ న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది. న్యాచురల్గానే అంటే నార్మల్గా అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటే మనకు ఫ్రీగా మూవ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు సెడెంటరీ కూర్చోవడం వల్ల మజిల్స్ వీక్నెస్ వల్ల ఏంటంటే ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి కొంచెం ఏజ్ వైజ్ తగ్గేది కాస్త ఇప్పుడు ఫాస్ట్గా తగ్గిపోతుంది. అంతకుముందు జనరేషన్లో ఏంటంటే 90% మనం యాక్టివ్ ఉండేవాళ్ళం. అగ్రికల్చర్ కానీ ఎనీ ఫీల్డ్ వాళ్ళు యాక్టివ్ ఉండేవాళ్ళు. ఎక్కువ బైక్స్ లేవు, కార్స్ లేవు, లేకపోతే బస్సెస్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఎక్కువ దూరం నడిచి వెళ్ళటం. సో డిఫరెంట్ థింగ్స్ వల్ల ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ డిస్క్ మెయింటైన్ అయ్యేది. సో హైడ్రేషన్ వల్ల అంటే డిస్క్ ఎక్కువ నడవటం వల్ల ఏంటంటే డిస్క్ హైడ్రేటెడ్గా ఉంటుంది, సో హెల్దీగా ఉంటుంది అనమాట. మనం ఏంటంటే సెడెంటరీ అయిపోవడం, ఎక్కువ మన కార్స్ కానీ బైక్స్ యూసేజ్, లేకపోతే అన్ని డిఫరెంట్ రకరకాల కారణాల వల్ల సెడెంటరీ అయిపోయాం. సో దానివల్ల ఏజ్ ఎక్కువ కొంచెం పెద్దగా అయిన తర్వాత జరిగే ఏదైతే డీజనరేషన్ కాస్త అర్లీగా అయిపోయి మనకు ఫ్లెక్సిబిలిటీ లూజ్ అయిపోతున్నాం అనమాట. సో డిస్క్ అనేది స్టిఫ్ అయిపోతుంది. ఈ స్టిఫ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు మధ్యలో డిస్క్ ఉండేది కాస్త అప్పుడప్పుడు అబ్నార్మల్గా ఏదన్నా ఒకటే పొజిషన్లో బెండ్ చేసి ఏదైనా లిఫ్ట్ చేయటం వెయిట్, లేకపోతే అబ్నార్మల్గా పడుకోవటము. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే అబ్నార్మల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో సడన్గా వెనకాల జరగటం అంటే బల్జ్ అవుతుంది. సో దానివల్ల వెనకాల స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. సో ఈ బల్జ్ ఏం చేస్తుందంటే ఈ స్పైనల్ కార్డ్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నడుము వల్ల ఏంటంటే ఇప్పుడు మన నడుము అనుకోండి, ఇది నడుము అంటే ఈ భాగం, మెడ అంటే ఈ భాగం. సో నడుములో నరాల వల్ల ఏంటంటే మన కాళ్ళకు సంబంధించిన స్పర్శ కానీ సెన్సరీ నర్వ్స్ అంటారు. నర్వ్లో కూడా 2 రకాలు, సెన్సరీ, మోటార్. సెన్సరీస్ ఫర్ సెన్సేషన్, అంటే మనం ముట్టుకోవటం కానీ లేకపోతే చన్నీళ్ళు, వేడి నీళ్ళు, నొప్పి, దీస్ ఆర్ ఆల్ సెన్సేషన్స్. అండ్ మోటార్ ఈజ్ మూవ్ చేయడం. సో ఈ 2 నరాలు ఉంటాయి ఒక్కొక్క నరంలో. సో ఈ డిస్క్ అనేది వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ప్రెస్ చేస్తూ ఉంటుంది నరాన్ని. సో దానివల్ల మనకు సెన్సరీ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే సెన్సరీ సంబంధించిన నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల మనం ఏం చూస్తామంటే మెడ నుంచి చెయ్యి వరకు లాగినట్టు అవ్వడం, తిమ్మిర్లు రావడం, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అండ్ గుచ్చినట్టు అవ్వడం. సో ఈ సిమ్టమ్స్ అండ్ మజిల్ వీక్నెస్. సో ఇవన్నీ సెన్సరీ సిమ్టమ్స్. ఎవరికైతే చాలా సివియర్గా ఉంటుందో అంటే డిస్క్ అనేది జస్ట్ బల్జ్ కాకుండా ప్రొట్రూజన్ అండ్ ఎక్స్ట్రూషన్ అంటారు, అంటే వెనకాల డిస్ప్లేస్ అయిపోయి నరాన్ని ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుందో వాళ్ళకి శక్తి కూడా తగ్గిపోతుంది. అంటే ఇందాక చెప్పినట్టు మోటార్ డెఫిసిట్ అంటారు. సో శక్తి కూడా తగ్గిపోతుంది మనకి. సో అలాంటి వాళ్ళకి కొంచెం మేజర్గా ఉన్నట్టు అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా బెడ్ రెస్టే అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా హీల్ అయిపోతుంది బాడీలో. హీల్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకు రికవర్ అయిపోతారు. ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మెజారిటీ యాక్టివిటీ మాడిఫికేషన్ చెప్తాం. అంటే ఎలా కూర్చోవాలి ఆఫీస్లో, నీ చైర్ ఎలా ఉండాలి, నీ స్క్రీన్ హైట్ ఎలా మెయింటైన్ చేయాలి, నువ్వు పొద్దున్న లేవగానే కొంతమంది యోగా అన్ని చేస్తూ ఉంటారు కానీ ఈ కావాల్సిన ఎక్సర్సైజెస్ చేయరు. అంటే కావాల్సిన అంటే మెడకు సంబంధించిన, నడుము సంబంధించినవి చేయరు. సో అలా ఒక ప్రోగ్రామ్డ్ అప్రోచ్, అంటే
మనకు నెక్ కావాల్సిన ఎక్సర్సైజ్ ఏంటి పొద్దున్న లేవగానే, నెక్స్ట్ నడుం కావాల్సిన ఏంటి. సో ఈ అన్ని ఎక్సర్సైజ్ పొద్దున్న లేవగానే చేసుకుంటే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కర్వేచర్ మెయింటైన్ అవుద్ది. అండ్ నువ్వు సెడెంటరీగా ఆఫీస్లో కూర్చున్నా కూడా లోపల డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడదు నెక్ మజిల్ స్ట్రెంగ్తన్ అవటం వల్ల. అండ్ నువ్వు స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉండాలి. కొంచెం ఆఫీసులో కూర్చున్నప్పుడు ఒకటే పొజిషన్లో కూర్చోకుండా 5 minutes అటు ఇటు స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉండాలి, మూవ్మెంట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటా ఉండి కొంచెం విటమిన్ డి అండ్ B12 లెవెల్స్ ఎప్పుడు చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే విటమిన్ డి వల్ల ఏంటంటే మన బోన్స్ అనేది ఎప్పుడు కూడా రెండింటికి చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఉంటుంది. విటమిన్ డి మనకు న్యాచురల్ గా సన్ నుంచి వస్తుంది అనమాట. అది డైలీ కావాలి మనకి. ఒక మార్నింగ్ 6 to 9 ఎండ నుంచి వస్తుంది మనకు విటమిన్ డి. సో ఈ విటమిన్ డి ఏంటంటే మన కాల్షియం ని బోన్ లోకి తీసుకెళ్లి బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో విటమిన్ డి లేకపోతే బోన్ స్ట్రెంగ్త్ కూడా ఆటోమేటిక్ డిప్లీట్ అవుతా ఉంటది. సో బోన్ స్ట్రెంగ్త్ లేకపోతే ఇందాక చెప్పినట్టు వర్టిబ్రా, మన స్పైన్ లో ఉండే వర్టిబ్రా వీక్ అయిపోయి ఇంకా డిస్క్ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పడతా ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. సో విటమిన్ డి, B12 కూడా ఎవ్రీ 3 months కి చూసుకుంటా ఉండాలి. తక్కువ ఉంటే వేసుకోవడం సప్లిమెంట్స్. కొంతమంది అవి కూడా ఆలోచిస్తారు, టాబ్లెట్లు వేసుకోవాలా, నేను న్యాచురల్గా వెళ్ళిపోయి ఎండలో కూర్చుంటాను, సో నాకు చాలా విటమిన్ డి వస్తుంది, నేను ఎండలోనే తిరుగుతూ ఉంటాను, ఇలాంటివి చెప్తా ఉంటారు. బట్ ఏమవుతుందంటే మన హైదరాబాద్లో ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ వల్ల ఏంటంటే మనకు ఒక లేయర్ ఫామ్ అయిపోవడం వల్ల అక్కడి నుంచి మనకి UVB రేస్ అని రావాలి స్కిన్ కి, ఆ B రేస్ అని రావు. సో దానివల్ల ఆటోమేటిక్ గా చాలా మందికి డెఫిషియెంట్ ఉంటారు అనమాట. సో మెడికేషన్స్ వేసుకోవడం వల్ల అది బ్యాలెన్స్ అయ్యి బోన్ మెటబాలిజానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అది సో ఇవన్నీ మెజర్స్ తీసుకోవాలి. అయితే మనకి లోపల డిస్క్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే డాక్టర్.